నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోతే పతనం తప్పదు అఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకుల హెచ్చరిక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ డిమాండ్ ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ఐక్యతగా పోరాడుతాం మాలల జేఏసీ నేతల స్పష్టీకరణ సింగరేణి గుడిసెలలో విద్యుత్ సరఫరా బంద్ కార్పొరేటర్ జంగం శ్వేత ఆధ్వర్యంలో గుడిసెవాసుల ధర్నా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాగా ఏర్పడడానికి అన్ని అర్హతలు అవకాశాలు ఉన్నా మిర్యాలగూడను కావాలనే జాప్యం చేస్తూ అడ్డుకున్నారని తెలంగాణ టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాడి రాజు అన్నారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చకపోతే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అమరవీరుల స్తూపం వద్ద మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ముఖ్య బాధ్యుడు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా సమరశీల పోరాటాల ద్వారా జిల్లాను సాధించుకోవాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో విద్యార్థులు యువకులు ముందుండి బాధ్యత వహించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాది యాదగిరిపల్లి, నా పేరు బంటు కవిత. నేను బీసీ సంక్షేమం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఇది మన గ్రూపు ఏర్పాటు చేసిన కాడ నుండి గ్రూప్లో కానీ చూసి నాకు తెలిసిన వారికి ఫోన్ చేస్తే ఒకప్పుడు జిల్లాలన్నీ ఏర్పాటు చేసినప్పుడు పోరాటం రాలేదు, ఇప్పుడు ఏం చేస్తారన్న నినాదం నాకు చాలా తెలిసినాయి ఉదయం నుండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల మనం మిర్యాలగూడ వరకే రావాల్సింది కాదు, చుట్టుపక్కల మండలాలను కూడా చైతన్యవంతం చేయాలి, అందరూ రావాలి, అందరూ పాల్గొంటేనే ఇది వస్తుందన్నదే నా అభిప్రాయం. తర్వాత రాజకీయ నాయకులు మనం అందరం ఏర్పడ్డాక మన వెనక వచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళు ముందుంటారు, మనం వెనకకైతాము, అది ఒకటి. తర్వాత మన ఓటు బ్యాంకు చేతిలో ఉంచుకొని పోరాడితే బాగుంటుంది, మన జిల్లా మనకు వస్తుందనే నినాదం చేయాలని నేను నిర్ణయం తీసుకుంటున్నా. నా ఆలోచనలు ఏమైనా తప్పుంటే మీరు ఆలోచించండి. మన ఓటుతోటే మన జిల్లా సాధిస్తామన్న అభిప్రాయం నాకున్నది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారుల ఘన సన్మానం పోస్టర్ను డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ నెల 14న హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం జరుగుతుందని తెలిపారు. అన్ని పార్టీల నాయకులు సంఘాల నాయకులు ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా హనుమకొండలోని అమరవీరుల రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జన సన్మాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు, ఉద్యమాలందరూ. ఈరోజు మనం ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నామో ఆ తెలంగాణ మాత్రం రాలేదు. బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందిస్తాము, బడుగు బలహీన వర్గాలు బాగుపడతారనుకున్న ఈ తెలంగాణలో అలాంటి తెలంగాణ రాలేదు. ఈ తెలంగాణ ఓన్లీ ధనికులకు మాత్రమే, అబద్ధికులకు మాత్రమే, మోసకారులకు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రము వాళ్ళ వశమైంది, వాళ్ళు మాత్రమే ఈరోజు ఏలుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువును పాసిన తెలంగాణ అమరవీరులు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబాలు శిథిలావస్థకు చేరినాయి. వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న నాదుడు లేడు. ఎన్నో కేసులు పెట్టుకొని జైళ్ళ పాలై ఉద్యోగాలు లేక జీవితాలు త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను ఈరోజు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేసీఆర్ గారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచినా నీకు తెలంగాణ ఉద్యమకారులు కనబడతలేరు.
తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల కోసం వారి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పలు జిల్లాలో కూడా మేము ఉద్యమాలు చేసినాం. పలు జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం. అయినా మీకు ఇప్పటివరకు కూడా బుద్ధి రాలేదు. కనీసం ఇంకా సంవత్సర కాలమైన ఉన్నది, ఇంకా కొద్ది కాలమైన ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం కోసం ఏదైతే అసలు పోసిందో వాళ్ళ కుటుంబాల కోసం ఏ విధంగానైతే సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే ఉద్యమకారులకు వడ్డీ లేని రుణాలు కానీ, పెన్షన్ కానీ, రాయితీలు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి ఐక్యతగా పోరాడతామని మాలల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 10 నుండి 12 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిరసన చేపట్టనున్నట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, గొల్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ 2 రాష్ట్రాలలోని మాల సంఘాలను కలుపుకొని మాలల జేఏసీగా ఏర్పడ్డామని అన్నారు. ఉభయ రాష్ట్రాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల విభజనకు కుట్ర చేస్తున్నాయని వారు మండిపడ్డారు. మాలల జేఏసీ కార్యక్రమాన్ని ఈరోజు మేము ముందుంచాం. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమానికి 10, 11, 12వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతురని ఒక సంకేతాన్ని ఇచ్చి బహుజన రాజ్యాధికార దిశగా పోతున్నటువంటి మాలా మాదిగల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని ఓటు అనే ఆయుధంతో కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి ఆధిపత్య కులాలకు మా జేఎస్ తరపు నుంచి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పెరిగిన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచమని అడుగుతా ఉన్నాం. ఏబిసిడీలు కాదు, A to Z కావాలని జేఏసీ పిలుపునిస్తా ఉన్నాం. బహుజన రాజ్యాధికార సాధన కోసం పనిచేస్తున్నటువంటి కులాలని కూడా కలుపుకొని పనిచేయటానికి మా మాలమానాడు జేఏసీ దోహదపడుతుందని చెప్తా ఉన్నాం. మాకు మద్దతు ఇచ్చే పార్టీలని కలుపుకొని పనిచేస్తాం. మాతో కలిసి వచ్చేటటువంటి మా సంఘాలన్నీ కూడా సంఘటితం చేస్తాం. అన్నదమ్ముల్లాగా మా కులాలలో పంచాయతీలు ఉన్నప్పటికీ మేమందరం కూడా ఒకే ఎజెండాగా పనిచేయబోతా ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంతర్లో మా జేఏసీ ఏర్పాటు చేసినటువంటి మా గొల్ల అరుణ్ కుమార్ అన్న కానీ, మరి అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాల కానీ, అదేవిధంగా పసుల రామ్మూర్తి అన్న రాష్ట్ర అధ్యక్షులు కానీ, వీరి యొక్క నాయకత్వంలో మేము రేపు జంతర్ మంతర్ దగ్గర 1000 మందికి టికెట్లు బుక్ చేయడానికి మేము ఈరోజు ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మా సోదరులు ఎవరైతే ఉన్నారో మా మీద ఎందుకు మీకు కళ్ళు మంట, నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం సమగ్ర సర్వే చేద్దాం. నీవెన్ని ఫలాలు పొందావో, మేమెన్ని ఫలాలు పొందామో దాన్ని సమగ్ర విచారణ చేద్దామని చెప్పి దానికి చర్చకు రామని మా సోదరునికి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సమగ్ర సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు బయట పెట్టాల్సింది ప్రభుత్వం. కానీ ఏదో తప్పుడు లెక్కలు చూపించి మాలలు తక్కువ ఉన్నారంటే తక్కువ అంటే ఎంత నిష్పత్తి అని చెప్పకుండా పుట్టికనే ఓవరాల్గా చెప్తే దాన్ని డివైడెడ్ బై చేసి కూడితే అది తప్పు వస్తుంది. మరి ఇది ఏ విధమైన లెక్క చూపిస్తా ఉన్నారు మా సోదరులు మా మీద అని చెప్తా ఉన్నాం. నిజంగా నీకు నాకు పంచాయతీ లేదు,
నిన్ను ముఖ్యమంత్రి కావని, నీకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తామని, మాకు రాజ్యాధికారమే కావాలని, A to Z కావాలని, ABCD వద్దని చెప్తా ఉన్నాం. ఎందుకు నీకు నాకు పంచాది? కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు మొత్తం ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తే మనం కలిసి పనిచేసాం. ఇప్పుడు ఎందుకు నీకు నాకు మధ్య శత్రుత్వం అని అంటా ఉన్నాం? ఈ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవడం కోసం నిన్ను మాయ మాటలు చెప్పి హైదరాబాద్లోని సింగరేణి గుడిసెలలో 4 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత ఆధ్వర్యంలో అస్మాన్గఢ్ విద్యుత్ డిఈ కార్యాలయం ముందు గుడిసె వాసులతో కలిసి ధర్నా చేపట్టారు. కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదని డిఈ హనుమంతరెడ్డి తెలిపారు. అయితే త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ధర్నాలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలనీ నుంచి వీళ్ళందరూ వాళ్ళకి వారం రోజులైంది కరెంట్ రావట్లేదంటే ఇక్కడికి ఎలక్ట్రిక్ రావడం జరిగింది. అయితే ఏఈ గారు డి గారు సానుకూలంగా స్పందించి మాకు వాళ్ళకి కరెంట్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఇది కోర్టులో ఉంది, ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి దాని నుంచి ఆర్డర్స్ తెస్తే మేము తప్పకుండా ఇస్తాము అని వాళ్ళు తెలపడం జరిగింది. అయితే మేము దాని గురించి వీళ్ళ గురించి తప్పకుండా పోరాడదాం. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి నీళ్ళు, కరెంట్ అనేది, గాలి అనేది కంపల్సరీ ఇవ్వాలని మనకి హైకోర్టు ఇచ్చింది అది రూలు. కాబట్టి మేము కూడా దీని గురించి పోరాడతాం. వీళ్ళ కోసము కోర్టుకు వెళ్తాము, వీళ్ళకి మీటర్లు వచ్చే వరకు పోరాడతాం. నేను ఒక్కటే మన కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కి చెప్పేది, ఆయన దత్తత తీసుకున్న ఈ కాలనీకి కొంచెం వాళ్ళకి కన్కరించండి, వాళ్ళని చూడండి, వాళ్ళకి ఎంత అసలు కరెంటు ప్రాబ్లము, నీళ్లు, డ్రైనేజ్ ఎంత కష్టంగా ఉంది వాళ్ళని. ఒక్కసారి మీరు వాళ్ళ గురించి ఆలోచించి ఒక్కసారి వీరి ఇక్కడ కాలనీకి వచ్చి చూడాలని నేను ఒక్కటే కేటీఆర్ గారిని కోరేది. అంతే, తప్పకుండా మేము వీళ్ళ గురించి పోరాడతామని తెలుపుకున్నాను. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎండిసి వద్ద కూరగాయల లారీ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ సంభవించింది. ఎన్ఎండిసి నుండి మెహదీపట్నం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. अस्सलामुअलैकुम, मेरा नाम है अलीसा। हम लोग
आशुरखाना मौला हज़रत अब्बास की है। फजर का टाइम था, 4:30 बज रहे थे, ये हादसा हुआ। थोड़े लोग अंदर नमाज़ पढ़ रहे थे, हम लोग नमाज के लिए आ रहे थे, देखे तो ये लॉरी दीवार तोड़ के आशुरखाने की लॉरी पूरी क्रॉस होती आधी अंदर थी, वो वेजिटेबल की DCM थी। फिर हमारे भाई हुसैन भाई है, अंदर जाके ड्राइवर को निकाले, कांच वांच तोड़ के करके लॉरी का पूरा। फिर उसके बाद 4:30 से लेकर 9:30 तक पूरी ट्रैफिक जैम थी। उसमें आशुरखाने की दीवार, टॉयलेट, वजूखाना, पाइपलाइन और ट्रांसफार्मर डैमेज हो गया। जो कि इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाले आए, पुलिस वाले आए और ड्राइवर को सेफली वो लोग बिठा के पुलिस स्टेशन में लेके चले गए। और जिसकी व्हीकल है, ये कर्नाटका की व्हीकल है, वो लोग पुलिस वाले इंफॉर्मेशन में ये दिए कि बेंगलुरु का ओनर है। और अभी बात करें, वो शायद आने वाले, उसका कोई आइडिया नहीं है। पुलिस वाले तो ये बोले कि जो जिसके ट्रांसपोर्ट है उन तक इंफॉर्मेशन कर दिए। जारी नुकसान अल्लाह के शुक्र से किसी का नहीं हुआ। बस हमारी ये रिक्वेस्ट है कि फ्राइडे के दिन 6 मुहर्रम फ्राइडे के दिन हमारा 40 साल पुराना जुलूस है, जो कि 800 से 1000 आदमी आते हैं उसमें। बस ये एक रिक्वेस्ट है कि हम लोग को ये आशुरखाना आज या बहुत हो गया, कल तक हम लोग को तैयार मिल गया तो हम लोग बहुत शुक्रगुजार है उसको। थैंक यू। దళితులు దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అహంకార ధోరణిపై నిరంకుశ వైఖరిపై పోరాడుతానని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆట్రాసిటీ కోఆర్డినేటర్ బొడ్డు అనిల్ కుమార్ తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ గురువు కొండా మురళీధర్ రావు శిష్యునిగా తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కృషి విభాగంలో 2005 నుండి ఈరోజు వరకు పోరాటం చేసినాం. దళితుల సమస్యలపై, అట్రాసిటీ సమస్యలపై పోరాడుతుంటే మాకు ఏ రోజు ఈ గుర్తింపు లేదని మేము బాధపడి పార్టీలకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము అనుకున్నాం. రాష్ట్ర కమిటీ గుర్తించి ఉమ్మడి వరంగల్ జిల్లా అట్రాసిటీ కోఆర్డినేటర్గా నియమించింది. కోఆర్డినేటర్గా నియమించినందుకు వరంగల్ జిల్లా విద్యార్థి విభాగం NSCI మాజీ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు నవీన శ్రీనన్న, మరి సిరిసిల్ల రాజయ్య, ప్రీతమన్నకు, మరి ఎమ్మెల్యే సంపదనకు నన్ను గుర్తించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నా. మీరు నాకు ఇచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతను పూర్తి స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అత్యాచారం జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు ఎదురైనా, ఏ రాత్రైనా పగలైనా నేను వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ దళిత బిడ్డలను కానీ రక్షిస్తానని మీడియా ముందు మీకు వాగ్దానం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేంద్రంలో, రాష్ట్రంలో ఎస్సీలంతా ఏకతాటిగా నడిపించడానికి క్రియాశీలక బాధ్యత తీసుకుంటాం. అలాగనే ABCD వర్గీకరణపై కూడా మేమందరం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు దళితుల సంక్షేమం, దళితుల నిధులు, దళితుల నియామకాలు, దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. బొడ్డు అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అట్రాసిటీ కోఆర్డినేటర్. వాగులో గల్లంతైన రైతు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మోమిన్పేట మండలము టేకులపల్లికి చెందిన రైతు అంజయ్య పొలం పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా భారీ వర్షం కారణంగా ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కావడం బాధాకరమని అన్నారు.
హైదరాబాద్లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా నాదర్గల్లులోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని అభాగ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బంగారి బాబు, బంగారి శంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Exclusive. గౌరవ మేయర్ శ్రీమతి పారిజాత నరసింహారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుభాన్ యాదవ్ గారు మరియు బంగారు బాబు గారు మరియు నాదర్గుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం వారికి. మరియు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, పెద్దబాయి సుదర్శన్ రెడ్డి గారికి, బంగారు బాబు గారికి మరియు నాదర్గుల్ ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు, లీడర్లు మరియు బడంగ్పేట కార్యకర్తలు అందరూ వచ్చారు. వారికి చాలా సంతోషమైన విషయము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలి అనాథాశ్రమంలో అని చెప్పేసి కోరుకుంటూ, మన మేయర్ గారు కూడా ఎన్నో ఇటువంటి 100 పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ నుండి సైడ్ 3కి వెళ్లే రూట్లో రోడ్డు కటింగ్ అయినప్పటికీ కొందరు ముందుకు జరిగి అక్రమ కట్టడాలు చేపట్టడం వల్ల వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలిపారు. ఆ రూట్లో అక్రమ కట్టడాలను నిరోధించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు. रोज सलाजित का लेके आते गप्प लेते है ना. पूरा रिकॉर्ड हो गया ना वीडियो. मैं इनको भी रिकॉर्ड कर लो ना तुम्हारा परमिशन से. మాదాపూర్ రోడ్డులోని నిరుస్ జంక్షన్ వద్ద కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. మహమ్మద్ జిలానీ పాషా, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ ముజాహిద్ అలియాస్ ముజ్జు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. कस्टमर का कुछ ठीक है. आप सबको मालूम है कल एक फायरआर्म से हमला हुआ अराउंड 4 और 4:30 के बीच में मादापुर PS लिमिट्स पे.
इसमें जो हमला करे वो लोग मोहम्मद मुजाहिद, मोहम्मद जिलानी एंड मोहम्मद फिरोज़ खान है। जो डिसीज्ड है इस्माइल है और इंजर्ड जहांगीर है। ये लोगों का आपस में रियल एस्टेट का मसले चल रहे हैं। तो लास्ट 1 मंथ से डिस्कशंस और कॉम्प्रोमाइज़ के लिए चर्चा चल रहे थे, बट वो नाकाम हुआ। और ये जो अक्यूज़ है ना, प्रायर प्लानिंग से 2 हथियार यूपी से मंगाए और कल सुबह अराउंड 4 और 4:30 के बीच में ये इस्माइल के ऊपर हमला करके उसे मारे। आज कल शाम में 5 बजे दोनों अक्यूज़ को हमारा टीम पकड़े ये जनवाड़ के पास में, और आज सुबह 10 बजे ज़हीराबाद में मोहम्मद मुजाहिद को पकड़ के और उनसे कन्फेशन में रिकवरी के लिए चेवेला भेजे। वहाँ पे से चेवेले में एक एर्टिगा कार और फायर आर्म और 3 लाइव एम्यूनेशन सीज़ करे। और ये जो मोहम्मद जिलानी पाशा और मोहम्मद फिरोज़ खान है ना, उनसे यमहा फैसिनो एक कंट्रीमेड पिस्टल, एक 1 डैगर एंड 4 लाइव कार्ट्रिजेस सीजर करे। ये लोगों को अभी हम जुडिशल कस्टडी के लिए भेज रहे हैं। सर आर्म्स किससे लिए सर? यूपी से लिए। एक उसका नाम तो टुंडा बोल रहे हैं, पूरा इन्वेस्टिगेट करना पड़ेगा पुलिस कस्टडी में। टुंडा यूपी का वासी है। ये लोग लैंड का डिस्प्यूट है। जिलानी टुंडा के साथ यूपी जाके वहाँ से 2 कंट्री मेड वेपन्स और 7 to 8 एम्यूनेशन लेके आए। उनके रिलेटिव्स का कहना है कि सर वो 3 जनों के अलावा और भी कुछ लोग हो सकते हैं इसमें इन्वॉल्व। अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन में तो ये लोग ही है। पुलिस कस्टडी लेने के बाद दोबारा इंट्रोगेट करेंगे। उसमें जितने लोग हैं उतने के ऊपर हम कार्रवाई करेंगे। जिलानी पे भी कुछ केसेस है क्रिमिनल? जिलानी के ऊपर और मुजाहिद के ऊपर एक 2020 में दुंडिगल PS में 307 का केस है, और उसका कजिन के ऊपर वार करे उसका केस है। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోతే పతనం తప్పదు. అఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకుల హెచ్చరిక. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ డిమాండ్. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ఐక్యతగా పోరాడుతాం. మాలల జేఏసీ నేతల స్పష్టీకరణ. సింగరేణి గుడిసెలలో విద్యుత్ సరఫరా బంద్. కార్పొరేటర్ జంగం శ్వేత ఆధ్వర్యంలో గుడిసెవాసుల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.